ఉపచారము చేయసాగి. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు వారి నామం ప్రపంచంలో టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉంది అంటే, ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతూ ఉన్న ఘనమైన నామం ఏది అంటే యేసు ప్రభు వారి నామం, యేసు నామం. ఆమె చెప్పండి, ఎందుకు కొనియాడుతా ఉన్నాం? ఎందుకు ప్రపంచం అంతా ఆయనను స్మరిస్తూ ఉంది? ఎందుకు ప్రపంచం అంతా ఆయనను వెంబడిస్తా ఉంది? ఎందుకు ప్రపంచం అంతా ఆయననే నమ్ముకుంటా ఉంది? ఎందుకు ప్రపంచం అంతటికి ఆయనే జ్ఞాపకం వస్తున్నాడంటే, 46వ అధ్యాయం కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 46వ అధ్యాయము 1వ వచనం, దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమె చెప్పండి. ఏ కాలము? ఆపత్కాలములో అందరికి గుర్తొచ్చే నామము, ఏకైక నామం యేసు నామం. ఆమె చెప్పండి. యేసు నామం. చివరికి ఎవరికైనా ఆ నామమే ఆధారమో, ఎవరికైనా ఆ నామమే దిక్కు. ఒక సందర్భంలో ఒక రాసు, బైబిల్ చరిత్రలో మనం చూస్తున్న ఒక రాసు చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుని బిడ్డలారా, యుద్ధం చేయాల శక్తి లేదు, అంత సైన్యము లేదు, ఏమి చేయాలో అర్థం కాదు. ఈ రాత్రి కాలం నందు మనము ఏ విధంగా ప్రార్థన చేస్తే బాగుంటుంది అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రాసు ఏం చేయాలో అర్థం కాక, ఏమి తోచక, మనం చాలాసార్లు మన జీవితంలో మనకి ఏదైనా కష్టం వస్తే మనం సహజంగా అనుకునే మాట ఏంటంటే, అసలు ఏం తోచట్లేదండి, ఏం అర్థం కావట్లేదు, మైండ్ పనిచేయట్లేదండి, మరి ఈ బాధల నుంచి, ఈ సమస్యల నుంచి నేను ఎప్పుడు గట్టెక్కుతాను, అసలు నాకు ఏం అర్థం కావట్లా అని చాలాసార్లు మనం సహజంగా మనకున్న పరిస్థితులను బట్టి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిదే ఈ రాజు జీవితంలో కూడా ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. అటువంటి సమయంలో ఆ రాజు తప్పించుకోలేడు, అలాగని యుద్ధం కూడా చేయలేడు. తప్పించుకోలేడు, యుద్ధం చేయలేడు. ఇక చివరికి తనకి కనబడుతుంది అంటే ఓటమి. ఇక నేను ఓడిపోతాను అనేది ఇక మైండ్ లోకి వచ్చేసింది. దాని మీద అతను ఫిక్స్ అయిపోయాడు. ఇక చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మనకున్న పరిస్థితులు బట్టి మన మైండ్కి వచ్చే ఆలోచన ఏం తెలుసా? ఇక నేను ఓడిపోతాను, నా జీవితంలో ఇక నేను గెలవడం కష్టము, వీటి నుంచి, ఈ సమస్యల నుంచి నేను బయట పడటము కష్టము, నేను ఓడిపోతాను అనుకుంటాం. దేవుని బిడ్డలారా, అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆటోమేటిక్ గా మన జీవితంలోకి కురిగిపోతూ ఉంటాం. నేను ఓడిపోతాను, ఇక జీవితంలో పైకి లేవలేను, పైకి ఎదగలేను, ఇక కష్టమే, నాకు సరైన సహాయం చేసేవారు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు అని అనుకునేటువంటి పరిస్థితులు, సందర్భాలు చాలాసార్లు మానవ జీవితంలో వస్తూ ఉంటే అలా అనుకునే వాళ్ళు చాలా మంది. అట్లా ఈ రాజు కూడా అనుకున్నాను, నేను ఓడిపోతాను, ఇక యుద్ధం చేయకముందే, ప్రాణాలు పోకముందే, ఇక ఆ శత్రువులకు సరెండర్ అయిపోవడం మంచిది అనుకునేటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఫైనల్ గా ఒక నామాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవుని నామము గుర్తు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా
ఇక యుద్ధం చేయకముందే, యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకునే కంటే ఓడిపోకముందే ఆ శత్రువులకు సరెండర్ అయిపోవడం మంచిది అనుకున్న ఆ క్లిష్ట పరిస్థితిలో ఆ రాజు పేరు యెహోషాపాతు. ఇది కథ కాదు, ఇది జరిగినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా సంఘటన. ఇది ఆ రాజు ప్రియ దేవుని బిడ్డలారా ఆ నామము జ్ఞాపకం చేసుకున్నాడు. చివరి నిమిషంలో దేవుని నామము జ్ఞాపకం చేసుకుని యెహోవా నీవే మాకు తను ఉన్న స్థలంలోనే ఇంటిలోని మోకరించి ప్రార్థన చేశాడు. ఏమో తెలుసా? దేవా నీవే మాకు దిక్కు. ఆమె చెప్పండి, నీవే మాకు దిక్కయ్యా. ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో కష్టాల నుంచి నన్ను గట్టెక్కించావు. ఎన్నో యుద్ధాలు నా దగ్గరికి వచ్చాయి, శత్రువులు నన్ను చుట్టుముట్టారు. అటువంటి సమయంలో నన్ను తప్పించావయ్యా. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య నా కంటి ముందుకు వచ్చింది, నన్ను చుట్టుముట్టిందయ్యా. నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదయ్యా, నీవే మాకు దిక్కు. ఆమె చెప్పండి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అయ్యా నీవే మాకు దిక్కు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుని బిడ్డరా, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆమేన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు,